ఈ స్థలంలో ఈరోజు జరిగేటువంటి రీతిలో ఇంతకు ముందుగానే ఒక 2-3 కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జరిగాయి కూడా 2-3 జరిగాయో ఇంకా ఎక్కువ జరిగాయో నాకు తెలియదు. అయితే ఈరోజు మరోసారి జరగడానికి కారణం ఏమంటే వాక్యం యొక్క విషయంలో మనకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా అనేటువంటి ఒక సమస్య, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా కాదనేటువంటి ఒక సందేహం సమస్య ఉంటుంది. కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులమై సేవ చేస్తున్న మనలోనే ఇలాంటి ఒక సందేహాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహోదరులు మరి ఇలా ఉన్న మనలందరినీ కూడా ఆహ్వానించి పెట్టడం జరిగింది. మనమందరం కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యమును ఆయుష్కాలముని మనం పొందుకొని మన ముందుకి దేవుని యొక్క చిత్తాన్ని సరైనటువంటి విధానంలో తెలుసుకొని జీవించడమే మన యొక్క బాధ్యత. ఈ ప్రాయానికి ఇంత అనుభవానికి కొన్ని సంగతులు మనకి వ్యక్తిగతంగా వారు తెలుసుకున్నటువంటి సంగతులు వారికి తెలిసాయి. ఇంకా భవిష్యత్తులో దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్ణయించడానికి అవకాశం ఉందంటే నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా వారి మాట కూడా సహోదరులు చేస్తారు. కాబట్టి ఇరువురి యొక్క ఆహ్వానాన్ని గమనించి ఈరోజు ఈ కార్యక్రమంలో మనమందరం కూడా ఇలాగ పాల్గొనడం. నేను సహోదరులు సుధాకర్ సహోదరులు దేవుని యొక్క వాక్యం నుండి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దామంటే యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా కాడా అనేటువంటి ఒక సందేహము సమస్య ఉంది. యేసుక్రీస్తు దేవుడా కాదా అనేటువంటిది కాదు, కానీ యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా కాదా అనేటువంటి ఒక సమస్య ఈరోజు అనేక స్థలాల్లో అనేక విధాలుగా అనేక మంది ఏం చేస్తున్నారంటే మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తా ఉంది అనేటువంటి దాన్ని మనము ఆలోచన చేద్దామండి. ఇది నేను నేర్చుకున్నటువంటి ఒక విధానమే కాబట్టి అది సరి కాదు అనేటువంటిది వారికి సంబంధిస్తుంది. కాబట్టి అలాగే మనము ఆలోచించాలి. మనము క్రీస్తు సంఘ సభ్యులను సత్యవాక్యంలో సరిగా విభాగించాలా అనేటువంటి ఉద్దేశం కలిగి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం మాట్లాడతాం. అంటే 3 కాలాలు ఉన్నాయని చెప్పేసి 3 కాలాల్లో కూడా పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము, క్రైస్తవ కాలం అని 3 కాలాలను విభాగించి ఈ 3 కాలాల్లో మనం చాలా అంశముల గురించి మనం మాట్లాడతాం. ఒకటి బలుల గురించి మాట్లాడతాము. ఏ కాలంలో బలులు ఎవరు అర్పించారు, ఎలాగ అర్పించారు అనేటువంటిది. ఆరాధన దినముల గురించి మాట్లాడతాము, వాయిద్యముల గురించి మాట్లాడతాము, పండుగల గురించి మాట్లాడతాము. చాలా అంశాలు మనము సత్యవాక్యము సరైనటువంటి విధానంతో విభజించాలనేటువంటి విధానంలో మనం మాట్లాడతాం. అయితే ఈరోజు మనము ఇంకొకటి కూడా హ్యాడ్ చేసుకుంటే మంచిదే, అంటే ఇంకొకటి కూడా అందులో చేస్తే మంచిదే క్రీస్తవ సభ్యులమైనటువంటి వారమైనప్పుడు. ఎందుకంటే ఈ విధానము, ఈ పద్ధతి దేవుని యొక్క వాక్యాన్ని ఇలాగ విభజించేది మత శాఖల వారికి తెలియదు. కాబట్టి మనం ఇది కూడా మనం హ్యాడ్ చేస్తే చాలా ప్రయోజనం. అంటే ఏ కాలంలో దేవుణ్ణి ఎవరు ఆరాధించారు, ఎలాగ ఆరాధించారు, ఎవరి ద్వారా ఆరాధించారు అనేటువంటి ఒక విధానాన్ని మనం దాన్ని కూడా మనం హ్యాడ్ చేస్తే చాలా ప్రయోజనం. ఆరాధన విషయానికి మనం వస్తే పితరుల కాలంలో మరి దేవుని యొక్క యాజకుడుగా మెల్కీసెదెకు పనిచేశారు. పితరుల కాలంలో దేవుని యొక్క యాజకుడుగా మెల్కీసెదెకు పనిచేశారు. ఆదికాండ గ్రంథం మనం తీసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథంలో 14వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 18వ వచనం మనం చదివేటప్పుడు ఇలా చెప్పబడింది. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చును, అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అనేటువంటి మాట మనం చదువుకుంటాం. అంటే పితరుల కాలంలో దేవునికి యాజకుడు ఉన్నాడు.
యాజకుడు ఉన్నాడు కాబట్టి, అంటే ప్రజలకును దేవుడికి మధ్యవర్తిగా పనిచేసేటువంటి ఒక యాజకుడు పితరుల కాలంలో ఉన్నాడు. సరే, ఇది పితరుల కాలం. పితరుల కాలం అయిన తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చింది. అంటే దేవుడు ఒక ఇజ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని వారికి ధర్మశాస్త్రం ఇచ్చి మరి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన చెప్పాడు. అలాగైతే ధర్మశాస్త్ర కాలంలో మరి దేవుడు పితరుల కాలంలో ఉన్న దేవుడే ధర్మశాస్త్ర కాలంలో కూడా ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఆరాధన కోరుతున్నాడు. అయితే దేవుడు ఆరాధన కోరేటప్పుడు మరి ఎవరు యాజకులుగా ఉన్నారు అంటే లేవి గోత్రంలో మరి యాజకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ లేవి వంశంలోనే ప్రధాన యాజకులుగా మరి అహరోను కుటుంబం వారిని ఏర్పాటు చేయడం. అలాగైతే ప్రజలు వారి యొక్క బలులు కానీ వారి యొక్క సమర్పణ ఏదైనా కానీ ప్రధాన యాజకుని చేత దేవుడికి ఏం చేయాలంటే సమర్పణ చేయాలి. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను ద్వారా ఏం చేయాల్సిన అవసరం ఉంది? తమ యొక్క బలుల్ని అర్పణలు ఏం చేయాలంటే అర్పించాలి. అలాగైతే దేవునికి ఈ ప్రజలకి మధ్యవర్తిగా ప్రధాన యాజకుడైనటువంటి అహరోను పనిచేశాడు. ఇది ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు. అయితే దేవుడు ఈ ధర్మశాస్త్ర కాలాన్ని కూడా ఏం చేశాడంటే ఈ ఒక కాలాన్ని కూడా తీసేశాడు. మానవులు సంపూర్ణులు కాలేదు కాబట్టి, సంపూర్ణ స్థితి మనుషులు పొందలేదు కాబట్టి దేవుడు తన యొద్ద ఉన్న, తనతో కూడా ఉన్న, తనలాంటి స్వభావం కలిగిన, తనలాంటి గుణాతిశయాలు కలిగిన ఆయన ఏం చేశాడు? దేవుడు ఈ భూమి మీదకి మనలాంటి శరీరాలుగా పంపించాడు. అట్లయితే క్రీస్తు ప్రభువారు దైవత్వం కలిగినటువంటి ఆయన మనలాంటి శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేశాడంటే సమస్త మానవ కోటికి పాప విమోచన కలుగజేశాడు. తన యొక్క అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి కదా రక్తం చేత మానవులు ఏం చేశాడు? విమోచించాడు. అలాగైతే ప్రతి కాలంలోనూ పితరుల కాలంలో మెల్కీసెదెకు యాజకుడిగా ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను చేత సమర్పణ చేయడం జరిగింది మనుషులు. క్రైస్తవ కాలంలో మరి అదే దేవుణ్ణి ఆరాధించాలా? అదే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మరి ఏ విధానంగా అంటే క్రీస్తు ప్రభువాన్ని దేవుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరమైనటువంటి యాజకత్వాన్ని అందించాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు క్రీస్తు ప్రభువాన్ని నిరంతరమైనటువంటి ప్రధాన యాజకుడిగా దేవుడు చేశాడు. అలాగైతే దైవత్వంలో ఉన్న క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మానవ కోటి కొరకు రక్తం చెందించి పాప విమోచన దయచేసి ఈ రోజు ఆయన చేస్తూ ఉండేటువంటి పని ఏమి అని మనం గమనించేటప్పుడు ఈయన నిరంతరమైనటువంటి ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నాడు. కాబట్టి అలాగైతే మానవులమైన మనము, విమోచన పొందినటువంటి వారమైన మనము ఎవరి ద్వారా మనము సమర్పణ చెల్లించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన యొక్క బలుల్ని, మన యాగముల్ని ఏం చేయాలా? సమర్పించాలి. అలాగైతే మధ్యవర్తిగా ఉన్న క్రీస్తు ప్రభువారు, ప్రధాన యాజకుడుగా మధ్యవర్తిగా ఉన్న క్రీస్తు ప్రభువారు మన యొక్క బలుల్ని, మన యొక్క విజ్ఞాపన ప్రార్థనల్ని దేవుడికి ఏం చేసేవాడుగా అంటే ఆయన చెల్లించేవాడుగా ఉన్నాడు. ఇది అంటే ఈ రోజు క్రైస్తవ కాలంలో మనం ఎవరిని ఆరాధన చేస్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ద్వారా తండ్రి అయిన దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే ఆరాధన చేస్తున్నాము అనేటువంటిది దేవుని యొక్క లేఖనాలు తెలియజేసేటువంటిది. అది మనము కొంతసేపు ఆలోచించాలి. ఈ 3 కాలాల్లో కూడా ఇలాగా దేవుడు నియమించాడండి. దానికి ఆధారం ఏమి అని మనం గమనించేటప్పుడు హెబ్రీ పత్రిక మనం తీసుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగాలేనండి. మనం మరలా ధ్యానిస్తున్నాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంతో అర్థం చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో కార్యక్రమాలు జరిపించుకుంటున్నాం. కాబట్టి ఈ సంఘంలోనే ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానిని మనం సరైనటువంటి విధానంతో ఎలాగో దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలనేటువంటి దాని కొరకే, ప్రయోజనకరమైనటువంటి దాని కొరకే ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 12వ
మనం చదివేటప్పుడు ఇలా ఉందండి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అని చెప్పడం జరిగింది. ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో, దేవుని సంబంధమైన కార్యములలో, ఎవరికి సంబంధించిన కార్యక్రమాల్లో అంటే దేవుని సంబంధమైన కార్యక్రమంలో ఏం చేయడానికి ఆయన కూడా పాలిభాగం, అంటే దేవుని సంబంధమైన కార్యక్రమాల్లో ఆయన ఏం చేయడానికి, సహాయం చేయడానికి ఆయన ఏమయ్యాడంట 18వ వచనం ప్రకారంగా నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం. యేసు ప్రభువారు నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క దృష్టికి యథార్థంగా ఆయన ఏం చేశాడో జీవించాడు, పాపం చేయకోకుండా జీవించాడు, నమ్మకమైనటువంటి వాడుగా ఏం చేశాడు, ఆయన జీవించాడు. తర్వాత 4వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 4వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అంటే క్రైస్తవులకి, క్రీస్తునందు రక్షణ పొందిన వారికి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడట. ఎవరికి? మనకు. 14వ వచనంలో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టము. మన ప్రధాన యాజకుడు అంటే క్రైస్తవుల యొక్క ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమునకు చేరుదము. అంటే మన తరపున విజ్ఞాపన చేయడానికి, మన తరపున సహాయం చేయడానికి, మన తరపున పని చేయడానికి దేవుని యొక్క మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, అంటే మధ్యవర్తిగా ఉన్నాడు. అలాగైతే మనము ఒక చిన్నగా ప్రశ్న వేసుకున్నట్లయితే, పితరుల కాలంలో ప్రజలు యాజకుడైనటువంటి దేవుని యొక్క యాజకుడుగా ఉన్నటువంటి మెల్కీసెదెకును ఆరాధన చేయలేదు. అది మనకు తెలిసిందే. మెల్కీసెదెకును ఏం చేయలేదు, ఆయన జనులు ఏం చేయలేదు, ఆరాధించలేదు. సరే, ధర్మశాస్త్ర కాలంలో మరి అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అహరోన్ని ఆరాధన చేశారంటే అహరోన్ని ఆరాధన చేయలేదు. ఈరోజు క్రైస్తవ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే దైవత్వం కలిగిన వాడు. ఆయన మనలాంటి శరీరంగా ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఏ సిస్టమ్ ఏర్పాటు చేశాడంటే, తన యొద్దకు వచ్చేటువంటి వారి పక్షము ద్వారా ఆయన ఎప్పుడు కూడా ఏం చేసేవాడు అంటే ఘనత మహిమ చెల్లించుకునేవాడు ప్రతి కాలంలో. అలాగైతే ఈరోజు దేవుడిగా ఉన్న, దైవత్వం కలిగి ఉన్న, దేవుడితో సమానంగా ఉన్న ఆయన శరీరాలుగా వచ్చినప్పుడు మరి మధ్యవర్తిగా పని చేసుకుంటూ ఉండేటువంటి, ప్రధాన యాజకుడిగా పనిచేసేటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని నేను ఆరాధిస్తాను, ఆయన్ను కూడా ఆరాధిస్తాను అంటే అది దేవుని యొక్క వాక్యం సిస్టమ్కి మనము వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది, వ్యతిరేకంగా చేయడం జరుగుతుంది. అంటే దేవుడిచ్చిన సిస్టమ్ని మనం మార్చేటువంటి పని చేసిన వారు అవుతాం. మనమే చేయడం జరుగుతుంది, దేవుని యొక్క సిస్టమ్నే మనం మార్చడం అవుతుంది. కాబట్టి అలాగే దేవుడు ఏర్పాటు చేశాడా, సిస్టమ్ను మార్చేటువంటి పని చేస్తున్నాడు అంటే సిస్టమ్ను మార్చేటువంటి పని మనది కాదు. దేవుడు ఎలాగైతే ఆరాధన కోరుతున్నాడో, ఎవరి ద్వారా అయితే ఆరాధన కోరుతున్నాడో ఆ పద్ధతి ప్రకారంగా మనం ఏం చేయాలి, కార్యక్రమాన్ని జరిపించాలనేటువంటిది దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేసేటువంటి విధానం. ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 24వ వచనం మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే, ఈయన అంటే క్రీస్తు నిరంతరము ఉన్నవాడు కనుక, సదాకాలం ఉండేటువంటి వాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు నిత్యత్వంలో ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు, మరలా నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆయన ఉంటాడు. అలాంటి గుణాతిశయం కలిగిన ఆయన, దైవత్వం కలిగినటువంటి ఆయన, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. ఈ రోజు వరకు మార్పు లేని యాజకత్వం. మెల్కీసెదెకు యాజకత్వం మార్చబడింది,
మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున ఈ రోజు ప్రధాన యాజకుడు క్రీస్తు. ఈయన యొక్క యాజకత్వం ఏం లేని మార్చబడేది కాదు. 24వ వచనం ప్రకారంగా మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు. అంటే ఈ మధ్యవర్తి అయినటువంటి ఈ ప్రధాన యాజకుని ద్వారా మనం ఏమైనా అర్పించాలంటే, ఆరాధన చేయాలంటే, ఘనత మహిమ చెల్లించాలంటే ఈయన ద్వారా మనం దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి. ఈయన ద్వారానే మనం ప్రతి కార్యక్రమాన్ని చేయాలి. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో శరీరంగా ఉన్నప్పుడు అన్నాడు, మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును ఉన్నాను. నా ద్వారానే తప్ప అంటే ఆయన ద్వారానే ఏదైనా మనం చేయాలి. తండ్రి దేవుణ్ణి ఘనపరచడానికి కానీ, ఆయన సన్నిధికి చేరడానికి కానీ, ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి ఏర్పాట్లు కానీ ఎవరి ద్వారా చేశాడు అంటే ప్రధాన యాజకుడు అయినటువంటి క్రీస్తు ద్వారా దేవుడు చేశాడంటే, నా ద్వారానే అనే మాట క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి దాన్ని మనం గమనిస్తాం. తర్వాత 26వ వచనం మనం గమనిస్తే, 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే ప్రధాన యాజకుడుగా పనిచేసేటువంటి క్రీస్తు ద్వారానే మన యొక్క విన్నపాలు, ఆరాధన దేవునికి ఏం చేయాలంటే మనం చెల్లించాలా అనేటువంటిది దేవుని యొక్క లేఖనం తెలియజేసింది. అంటే పితరుల కాలంలో మధ్యవర్తిగా ఉన్నారు దేవునికి సేవ చేయడానికి, ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా పనిచేసేటువంటి విధానము. క్రైస్తవ కాలంలో కూడా. అందుకనే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం తీసుకున్నప్పుడు 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 5వ వచనం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం తీసుకుంటే, దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. అంటే శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన నరుడు, కానీ శరీరం లేనప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దేవుడితో కూడా ఉన్న ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే దేవుని యొక్క కార్యక్రమాల్లో ఏం చేయడానికి, దేవుని యొక్క సేవా కార్యక్రమాల్లో ఆయన పాలుభాగస్వామికి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఆయన ఏం చేశాడంటే ప్రధాన యాజకుడుగా ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్రీ పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే, ఇబ్రీ పత్రిక 5వ అధ్యాయం మనం తీసుకుంటే 1వ వచనం మనం చదివితే, ఇబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించటకు దేవుని విషయమైన కార్యములు జరిగించటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఏ కార్యక్రమాలు చేయడానికి? ఇక్కడ ఒక మాట ఉందండి, ప్రతి ప్రధాన యాజకుడట మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించటకు దేవుని విషయమైన కార్యములు జరిగించడానికి, దేవుని విషయమైన కార్యములు జరిగించడానికి ఏం చేయడము? మనుషుల నిమిత్తము నియమింపబడను. అలాగైతే ప్రతి వారిని దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిపించడానికి మనుషుల్లో నుండి దేవుడు ఏర్పాటు చేసుకుని ఏం చేసేవాడుగా ఉన్నాడు? తన కార్యక్రమాలు జరిపించుకునేవాడుగా ఉన్నాడు. అలాగైతే క్రీస్తును కూడా అలాగే ఏం చేశాడు? ఏర్పాటు చేసుకునేవాడుగా ఉన్నాడు. 5వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత నందును అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు అగుటకు తను తానే మహిమపరుచుకునలేదు గాని నీవు నా కుమారుడు, నేడు నిన్ను కలిగి ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనతో ఏం చేశాడంట? ఈ పని ఇచ్చాడు. అలాగా ఈ కార్యక్రమాల్లో ఆయన ఏం చేశాడు? క్రీస్తు ప్రభువాన్ని తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే పాలిభాగస్తుడిగా చేశాడు. అంటే తనకు తానుగా యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడుగా నియమింపబడలేదు కానీ దేవుడు ఆయన ఏం చేశాడంటే ప్రధాన యాజకుడుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము ప్రతి కాలంలో కూడా, అంటే పితరుల కాలంలో కావచ్చు, ధర్మశాస్త్ర కాలంలో కావచ్చు, మనం చూసినప్పుడు మధ్యవర్తి ద్వారా దేవుడు ఆరాధనని పొందుకున్నవాడుగా ఉన్నాడు. క్రైస్తవ కాలంలో ఈ రోజు కూడా దేవుడు ఆరాధనను పొందుకుంటున్నాడు. ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అంటే
మధ్యవర్తి ద్వారా మనము ప్రార్థన, మధ్యవర్తి ద్వారా మనం ఏం చేయాలంటే దేవుడిని గణపరిచి దేవుని యొక్క సన్నిధానంలో వెళ్ళేటువంటి భాగ్యాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఇది బైబిల్ చెప్పేటువంటి విధానము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్. ఈ సిస్టమ్ ని మార్చడము అది మానవులకు సంబంధించింది. మార్చబడుతుంది అంటే ఆయన యొక్క సిస్టమ్ ని మార్చడానికి ఎవరి చేత కాదు. ఒకవేళ మార్చుదాము అన్నట్లయితే దాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు దాని యొక్క ప్రతిఫలాన్ని ఉపయోగం ఏం చేస్తారండి, అది మాత్రమా వస్తుంది. కాబట్టి దేవుడు చేసినటువంటి, దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ని ఎవరు ఏం చేయడానికి అవకాశం లేదండి, మార్చడానికి అవకాశం. ఏ ఒక మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తము తన స్వరక్తం ఇచ్చి మరి వారిని దేవుని కొరకు సంపాదన చేశాడు క్రీస్తు ప్రభువారు. ఆయన రెండవ రాకడకు వచ్చినప్పుడు అదే ఒక ఆ స్వాస్థ్యాన్ని దేవుడికి ఏం చేసేవాడు అంటే ఆ స్థానిక సంఘాన్ని, ఆయన యొక్క సంఘాన్ని ఏం చేస్తాడు, ఆయన దేవుడికి అప్పగించే వాడు. ఇది దేవుడి యొక్క లేఖనాలు తెలియజేసేటువంటి సిస్టమ్. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ప్రధాన యాజకుడుగా క్రీస్తు ప్రభువారు పనిచేస్తున్నాడు అనేటువంటిది మన ఈ రోజు వరకు నిరంతరం ఆయనే ప్రధాన యాజకుడు, అంటే భూమి ఆకాశం లయమయ్యేంత వరకు ఆయనే ప్రధాన యాజకుడిగా పనిచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రధాన యాజకుడి ద్వారా మనం ఏం చేయాలా, దేవుడిని ఆరాధించాలా అనేటువంటిది దేవుడి యొక్క లేఖనం తెలియజేసింది. ఇంకా ఆరాధన కార్యక్రమాన్ని మనం గమనించేటప్పుడు అపోస్తుల యొక్క ఒక మాట మనం చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తు సభ్యులమైనటువంటి వారమైన మనము ఈ మాటని చాలా ఒత్తి పలికి మాట్లాడేవారుగా ఉంటాము ప్రసంగాలు. వీరు అంటే 3000 మంది పై చూపడినటువంటి రక్షణ పొందినటువంటి వారు. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అనేటువంటి మాట మనం చదువుకుంటాం. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అనేటువంటి మాట మనం చదువుకుంటాము. అలాగే ఈ ఒక వచనాన్ని మనం ఒత్తి పలుకుతూ ఉంటాం. అంటే అపోస్తుల మాదిరిని గమనించాలా, మనము అపోస్తులు నేర్పించినటువంటి కార్యక్రమాలను మనం చేయాలనేటువంటి విధానాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే సంఘంలో మనము మాట్లాడుతూ ఉంటాం. అపోస్తులు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అపోస్తులు ప్రసంగం చేశారు. మొట్టమొదటిగా ప్రసంగము పేతురు చేశారు. పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆయన వాక్యాన్ని ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలు జనాంగం అనేటువంటిది మనకు తెలుసు. ఇశ్రాయేలు జనాంగం అనేటువంటి ఆ యూదులు పేతురు యొక్క ప్రసంగాన్ని విన్నటువంటి వారు ఏ విధానంతో విన్నారు అనేటువంటి దాన్ని మనం గమనించేటప్పుడు పేతురు యొక్క ప్రసంగం అంతా కూడా దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన యొక్క మెస్సియాని, అనగా దేవుని యొక్క కుమారుని గురించి ఏం చేసినట్టే ఆయన ప్రసంగం చేశాడు. అంటే ఈ ప్రసంగం ద్వారా క్రీస్తు ప్రభువారిని మనము తెలియక మనము సెలవు వేసి ఏర్పాటు చేశామని చెప్పేసి వారు ఏం చేశారు, ఉదయంలో నొచ్చుకొని వారు బాప్తిసం పొందారు. అంటే మొదటి ప్రసంగంలో పేతురు యొక్క ప్రసంగాన్ని వినేటువంటి ఆడియన్స్, రక్షణ పొందినటువంటి వారు ఇప్పుడు ఆరాధన చేయాలా, మొదటి ఆరాధన చేయాలా, ఎవరిని ఆరాధన చేశారు, ఎవరి ద్వారా ఆరాధన చేశారు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకున్నాం. పేతురు ప్రసంగంలో దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేశాడు. పేతురు 36వ వచనం ప్రకారంగా, 2వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా మీరు సెలవు వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అనేటువంటి విధానాన్ని తెలియజేశాడు. అట్లయితే మొదటి శతాబ్దంలో అపోస్తుల యొక్క బోధన విన్నటువంటి 3000 మంది ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు, ఎవరి ద్వారా ఆరాధించారు, ఏం సిస్టమ్ జరిగింది? అపోస్తుల యొక్క కార్యక్రమం సంఘం యొక్క సేవా కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతుంది కదా. అంటే యెరూషలేములో 3000 మందితో ఆరంభించినట్టు ఆ స్థానిక సంఘము 4000, 5000 తర్వాత విస్తరించినట్టుగా మనం చూస్తాం ఆయా స్థలాల్లో. అలాగైతే అపోస్తులు ఎక్కడ బోధించినా కూడా మొదలుగా సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి చెప్పారు, తర్వాత తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని గురించి చెప్పారు. కాబట్టి ఇలాగ చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఆ ఆది క్రైస్తవులు అపోస్తుల యొక్క బోధ విన్నవారు ప్రతి ఆదివారం ఎవరిని ఆరాధించారు అంటే తండ్రి అయిన దేవుడిని, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆరాధించారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం యొక్క సంగతులు మనకేమీ తెలియదు మొదటి శతాబ్దంలో. ఎందుకంటే సుమారుగా మనకున్న పత్రికలు కానీ, అపోస్తుల కార్యక్రమం కానీ, రోమా పత్రిక కానీ, కొరింథీ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక ఏవైనా కానీ క్రీస్తు శకము 50 సంవత్సరాలకు పైబడి రాయబడిన
50 సంవత్సరాలు పైబడినటువంటిదే. అంటే ఆ పత్రికల్లో క్రీస్తు యొక్క మర్మము అపోస్తులు ప్రకటన చేశారు. ఆయన దైవత్వం కలిగిన వాడు, దేవునితో కూడా ఉన్నవాడు, ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడని చెప్పారు. అంటే ఆయన యొక్క దైవత్వం యొక్క మర్మాలు 50 సంవత్సరం పైబడి తెలిసినవే. అయితే అంతకు ముందుగా ఆరాధన చేస్తున్నారు కదా, అంతకు ముందుగా ఆరాధన చేసినటువంటి ఆ ఒక సిస్టమ్ అంతా కూడా ఎవరి ద్వారా ఆరాధన చేశారు. సరే, పత్రికలు వచ్చాయి. పత్రికల్లో క్రీస్తు ప్రభువు దైవత్వం గురించి ప్రకటన చేయడం జరిగింది. క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వం గురించి ప్రకటన చేయబడినప్పుడు సిస్టమ్ ని మారుస్తామా? అపోస్తులు బోధించినటువంటి బోధని అపోస్తుల ద్వారా కనుపరిచినటువంటి అపోస్తుల యొక్క సిస్టమ్ ఆది ప్రయత్నం చేశారు కదా, దాన్ని మార్చుకుందామా? పత్రికల్లో క్రీస్తు యొక్క దైవత్వం గురించి చెప్పడం జరిగింది, ఇప్పుడు సిస్టమ్ ని మారుస్తామా అంటే అది మార్చడం కాదు కదా. మీరు అపోస్తుల యొక్క బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విషయంలోనూ, ప్రార్థన చేయడంలోనూ ఎడతెగక ఉండి అన్నప్పుడు మరి అన్ని పాటిస్తాము. ఈ ఆదరణ పద్ధతిని ఎందుకు పాటించకూడదు? ఈ ఆదరణ పద్ధతి మనం ఎందుకు చేపట్టకూడదు? ఇప్పుడు అంటాం కదా, మనం ఉంటాం క్రీస్తు సంఘం మనం సిస్టమ్ గా మాట్లాడతాం కదా. మరి అన్ని మాట్లాడేటువంటి సిస్టమ్ గా మాట్లాడేటువంటి మనము ఈ సిస్టమ్ ఎందుకు విడిచిపెడుతున్నాము? పత్రికల్లో చెప్పబడినటువంటి తీసుకొని క్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలుసుకున్నాం. మనము క్రీస్తు కూడా ఈయన కూడా సమానుడే, ఈయన కూడా మనం ఆరాధిస్తాం అనేటువంటి విధానం మనం ఎందుకు తెలియచేయడము? ధర్మశాస్త్ర కాలంలో క్రీస్తున్నాడు, ఆయన నమస్కరించారు, ఆయన పూజించారు కదా, ఆయన సాగిలో పడ్డారు ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పుడు సామాన్యంగా ఇవన్నీ కూడా ఏమైనా మనం గమనించినట్లయితే ఆయన సాగిలో పడ్డారు, పూజించారు, నమస్కరించారు అనేటువంటి విధానం అంతా కూడా ఏమైనా మనం గమనించేటప్పుడు ఆయన దేన్ని నెరవేర్చడానికి వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏమి? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇప్పుడు ఆయన సాగిలో పడి ఈయన దేవుడు అని, ఆయన నమస్కరించిన దేవుడు అని, ఆయన పూజించడానికి ఈయన దేవుడు అని వారు వచ్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని గౌరవమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు నేను కూడా దేవుడినే అనేటువంటి విధానం ఆయన కనపరిచేదండి. నాకు నమస్కారం చేస్తున్నారు, నేను అంగీకరిస్తానని ఆయన చెప్పే విధానం కాదు. ఎందుకు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని గౌరవమైనవాడు కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా ఆయన అంగీకరిస్తే దాన్ని దేవుడి యొక్క ఆజ్ఞ ఆయన చేసిన వాడికి ఏమంటే ఉన్నాడంటే ఆయన తిరస్కరించేవాడే. ఇవన్నీ కూడా కాలక్రమేణంగా వారి యొక్క సొంత ఆలోచనల్ని, సొంత ఊహల్ని, సొంత కల్పనలు కల్పించుకొని దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ని తారుమారు చేస్తూ ఉండేటువంటి పద్ధతి. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా మనం ధ్యానిస్తే, దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా చెప్పబడిన రీతిలోనే మనము ఆలోచన చేసినట్లయితే అందరము కూడా ఒక మాట మీద ఉంటాం, అందరం కూడా ఒకే కార్యక్రమాన్ని చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఏం చేయాలని అపోస్తులు ఆ విధానాన్ని తెలియజేస్తానండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చదివేటప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించినప్పుడు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనం యాజకులు క్రైస్తవులు యేసుక్రీస్తు ద్వారా ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంట. మనం ఏది చేసినా కూడా క్రీస్తు ద్వారా చేయాలని దేవుని యొక్క ఏర్పాటు. క్రీస్తు ప్రభువారు అయితే ఆయన మనకేం చేశారంటే రక్షకుడు ఏర్పడ్డాడు, ఆయన ద్వారానే మనం ఏదైనా కానీ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఒక సిస్టమ్. క్రీస్తు ద్వారా చేయాలనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు. అదే ముందుగానే యోహాను సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారంగా నేనే మార్గంలో, నేనే సత్యంలో, నేనే జీవనై ఉన్నాను, నా ద్వారానే ఎవరైనా కానీ ఎక్కడికి రావాలా, తండ్రి ఎదురుకు రావాలనేటువంటి దాన్ని క్రీస్తు ప్రభు తెలియజేశాడు. కాబట్టి మనం ఏది చేసినా కూడా ఎవరి ద్వారా చేయాలంటే క్రీస్తు ద్వారా. క్రీస్తు యొక్క సంఘముగా ఆయన మనల్ని రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి క్రీస్తు యొక్క సంఘముగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలా అనేటువంటిది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శరీరంగా ఉన్న దినాల్లో ప్రార్థన నేర్పించాడు. ఏమని? పరలోకమందున మా తండ్రిని ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఆయన ద్వారానే మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి కదా. నా నామమున మీరు దేన్ని అడుగురని యోహాను సువార్తలో మనం చదువుకుంటాం కదా.
కాబట్టి ఆయన నామం ద్వారా మనం ప్రార్థన చేయాలి. సరే, పాటలు కూడా ఎవరి ద్వారా పాడాలట? ఎవరి నామమున? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం తీసుకున్నప్పుడు 15వ వచనం ప్రకారంగా మనం గమనించేటప్పుడు 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించదము. కాబట్టి ఆయన ద్వారా ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలట? ప్రార్థన చేసినా క్రీస్తు ద్వారా చేయాలి. పాటలు పాడినా ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా పాడు కదా. అంటే ఏది చేసినా మనం ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారానే ఏం చేయాలా? క్రీస్తు ద్వారా మనము కార్యక్రమాలను చెల్లించాలి. ఎవరు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు ఎవరి ద్వారా అంటే కృతజ్ఞతలు కూడా క్రీస్తు ద్వారానే మనం చెల్లించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసుకుంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, 17వ వచనం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును ఆయన పేరట, ఎవరి పేరట? క్రీస్తు పేరట. సమస్తమును క్రీస్తు పేరట మనం చేయాలట. ఇది దేవుని యొక్క వాక్యం తెలియజేసేటువంటి విధానం. కాబట్టి మనం ఏం చేసినప్పుడు క్రీస్తు లేకోకుండా చేయకూడదు. మనం ఏం చేసినప్పుడు క్రీస్తు లేకోకుండా చేయకూడదు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం తెలియజేసేటువంటి విధానం. నేనేం చెబుతున్నా అంటే, నాకు ఇచ్చినటువంటి అవకాశంలో దేవుడు ఉన్నాడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడు. మనము ప్రధాన యాజకుడి ద్వారా ఏం చేయాలంటే దేవునికి మన అర్పణలో సమర్పణ చేయాలి. ప్రధాన యాజకుడు నాకు మహిమ కలుగ చేయండి, నన్ను గణపరచండి ప్రధాన యాజకుడు కోరడు. మనం ఏం చేసే విధానం కనపడుతుందంటే, లోకంలో అలా చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, ప్రభువా నువ్వు దైవత్వం కలిగిన వాడు, నువ్వు దేవునితో సమానంగా ఉన్నవాడు, నీకు దైవత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి, మేము తండ్రిన దేవుడిని ఎలా ఆరాధన చేస్తామో ప్రభువా నువ్వు కూడా ఉన్నావు, నిన్ను కూడా ఏం చేస్తామంటే ఆరాధన చేస్తాము, నువ్వు కూడా ఆరాధనకు పాల్గొనేటువంటి విధానంతో ఈ రోజు భూమి మీద మత శాఖల వారు ఆ కార్యక్రమాలను జరిపిస్తున్నారు. ఆ సిస్టము అది వారికి సంబంధించిందేమో కానీ వాక్యానికి సంబంధించింది కాదు. మానవ కల్పితమైనటువంటి వారు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు, అది వారికి సంబంధించిందేమో కానీ దేవునికి అది సంబంధించింది దేవుని యొక్క సిస్టమ్ కాదు. దేవుని యొక్క సిస్టమ్ మనం ఏం చేయకూడదు? మార్చడానికి వెళ్ళకూడదు. కాబట్టి మనం ఏమి చేసినప్పుడు ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనము ఆత్మ సంబంధం బదులు అర్పించాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. మరొక విషయాన్ని, ప్రధాన యాజకుడుగా ఉన్నాడంటే, ప్రధాన యాజకుడు పితరుల కాలంలో కావచ్చు, ధర్మశాస్త్ర కాలంలో కావచ్చు, ప్రధాన యాజకుడు కూడా ప్రజల యొక్క అర్పణలు పనులు తీసుకుంటూ తాను ఎలాగైతే మధ్యవర్తిగా దేవుడికి మరి సేవ చేస్తున్నాడో ఈయన కూడా ఏం చేయాలంటే ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఈ సిస్టమ్ ఎవరు? మధ్యవర్తిగా ఉండేటువంటి వ్యక్తి కూడా దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలి. అదేలాగా ఈ రోజు క్రీస్తు ప్రభువు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క లేఖనం తెలియజేసేటువంటి విధానం. క్రీస్తు ప్రభువు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అనేటువంటిది 2 వచనాలను బట్టి మనం చూసామండి. 2 వచనాలను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఒక మాటని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, 9వ వచనము బి భాగంలో మనం చదువుకుందాం. 9వ వచనం బి భాగం లాస్ట్ లైన్లో, ఈ హేతువు చేతను అన్య జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది. ఇది ఎవరికి సంబంధించిన కొటేషన్? పాత నిబంధన యొక్క వచన భాగం అంటే ఇది క్రీస్తును గురించినటువంటి వచన భాగంగా పౌలు గారు తెలియజేస్తారు. ఈ హేతువు చేతను అన్య జనుల్లో నేను నిన్ను స్తుతింతును అనేటువంటి మాట. అంటే అన్య జనులు అంటే సామాన్యంగా మొదటిగా రక్షణ పొందిన వారేమో ఎవరు? మొదటిగా రక్షణ పొందిన వారు ఎవరు? యూదులు, ఇజ్రాయేలు. తర్వాత వారితో పాటు దేవుని ఒక కుటుంబంగా ఏర్పాటు చేయబడినటువంటి వారు ఎవరంటే అన్యులు. వీళ్ళిరువురు కూడా దేవుడు ఏం చేశాడు? ఒక కుటుంబీకులుగా క్రీస్తు యొక్క సంఘముగా ఏర్పాటు చేశాడు. కాబట్టి మరి అన్యజనులలో ఏం చేస్తాను నిన్ను స్తుతింతులు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏమంటే క్రీస్తు ప్రభువు కూడా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే ఆయన సిస్టమ్ నేర్పించాడు. మనము మత్తయి సువార్త
26వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం ఒకసారి తీసుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పస్కా పండుగ ఆ దినమున ఆయన రొట్టె ద్రాక్ష రసము అప్పగించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ఆ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత 30వ వచనంలో ఉంది, అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరే అని. అంటే క్రీస్తు ప్రభువులు అపోస్తలులు కూడా ఏం చేశారట? కీర్తన పాడారు. అంటే ధర్మశాస్త్ర కాలము, కానీ కీర్తన పాడారు. ఎవరిని కీర్తించింది అంటే దేవుని అనేటువంటి ఒక ఆలోచన ఉంది. హెబ్రీ పత్రిక మనం తీసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం తీసుకున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 2వ అధ్యాయంలో 12వ వచనము ఇలాగా మనం చదువుకుంటాము. 12వ వచనం లాస్ట్ లైన్ లో, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజం మధ్య అంటే ఫుట్లోట్లో ఉంది సంఘం మధ్య అని, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అని. అంటే క్రీస్తు ప్రభువు ఏం చేసేవాడుగా అంటే దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. అక్కడ సమాజం మధ్య అంటే సంఘం మధ్య అనేటువంటి మాట చెప్పడం జరిగింది. మొత్తానికి నేను చెప్పేటువంటి ఇక్కడ నేను మీతో పంచుకునేటువంటి ఈ మొత్తానికి ఈ విషయానికి మూల ఆధారం ఏమంటే ఆ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం మనకందరికి తెలిసినటువంటి లేఖన భాగమే. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం తీసుకొని 22వ వచనం మనం చదివితే 21 చదువు. సమావేశంతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేనను యెరూషలేములో నేనను మీరు తండ్రిని ఆరాధింపరు అనేటువంటిది మనం గమనించాలా. నా మాట నమ్మము మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము అని క్రీస్తు ప్రభువు తను కూడా చేర్చుకుంటున్నాడు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు అంటాడు. అంటే వారు సమరయులు దేవుని ఆరాధిస్తున్నారు. క్రీస్తు ప్రభువు కూడా యూదుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఎవరే? దేవుణ్ణి ఆరాధించేవాడే ధర్మశాస్త్ర కాలం ప్రకారంగా. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే ఇది భవిష్యత్తులో జరిగేటువంటి మాట కార్యక్రమాలు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను అంటే తండ్రిని తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. ప్రతి మాట తండ్రికి సంబంధించింది. తండ్రి కోరుతున్నాడు. తండ్రిని ఆరాధించాలా, తండ్రి ఆత్మ కనుక అనేటువంటి మాట, ప్రతి మాట తండ్రిని గురించి ఆయన చెబుతున్నాడు. దేవుడు తండ్రిని గురించి చెప్పేటువంటి మాట. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఎవరిని ఆరాధించాలని క్రీస్తు ప్రభువు చెబుతున్నాడంటే తండ్రిని ఆరాధించాలా అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. తనను చేర్చుకుంటాడండి, తండ్రి గురించి చెప్తాడండి. ఎవరి గురించి చెప్తున్నాడంటే తండ్రిని ఆరాధించాలా అనేటువంటి మాటని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మనం క్రైస్తవులుగా ఎవరి మాట వినాలంటే దేవుని యొక్క నుండి, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క నుండి ఆయన తెలిపినటువంటి బోధని, దేవుని యొక్క కార్యక్రమాలని తీసుకొని వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటని మనం ఏం చేయాలా? వినాలి. ఆయన మాట మనము వినాలి. ఎందుకంటే దేవుడు అనేక మార్లు చెప్పాడు కదా. మత్తయి సువార్త 3:17 వచనం ప్రకారంగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు కదా. ఎలాంటి వాడట? చేయకపోతే ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉంటాడు, చేస్తే లోతుగా త్రవ్వి బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటాడు అని చెప్పాడు. కాబట్టి మనం ఎవరి మాటలు వినాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలో మనం వినాలి. ఎందుకంటే నీ వంటి ప్రవర్తన నీ ప్రజల్లో నేనేం చేస్తాను? పంపిస్తాను అన్నాడు కదా, పంపించాడు కదా మెస్సియాని, క్రీస్తు ప్రభువుని. ఆయన నా మాటలు ఆయన నోట ఉంచుతున్నాను. ఆయన మాట వినని వాడు నేనేం చేస్తాను నేను కదా.
పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఎవరి మాట వినాలంటే క్రీస్తు ప్రభువు యొక్క మాటను మనం ఏం చేయాలా? వినాలా. ఒక మాట, లాస్ట్ మాట చూపించడం ముగిస్తానండి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే, మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన అంటే క్రీస్తు, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలా. ఆయన ఏం చెప్పాడో ఆయన మాట విన మనం ఏం చేయాలా? ఆయన మాటలు లోపడుకోకుండా, ఆయన మాట ప్రకారంగా చేయకోకుండా మన స్వబుద్ధి స్వ ఆలోచన తీసుకున్నట్లయితే సిస్టమ్ని మనం మార్చకపోతాము. సిస్టమ్ మార్చబడదు. తరాలు వచ్చినప్పుడు ఏం చేయబడదు? దేవుని యొక్క సిస్టమ్ మార్చబడదు. ఇచ్చింది మానవుల యొక్క మేలు కొరకు. ఆ సిస్టమ్ని మనం ఎవరు కూడా మన ఊహలతో, మన కల్పనలతో, మన సొంత ఆలోచనలతో మనం మార్చడానికి అవకాశమే లేదండి. మార్చడానికి అవుతూ కూడా ఒకవేళ మనం మార్చుకొని పోతూ ఉండొచ్చునేమో, కానీ దేవుని యొక్క సిస్టమ్ ఏం చేయబడదు? మార్చబడదు. మార్పు చేయడానికి ఎవరి చేత కాదు. అది వారికి సంబంధించింది. ఇది నేను ఎంఆర్ఎస్ పాలెం క్రీస్తులో పంచుకుంటాను. ఈ వర్తమానాన్ని ఎంఆర్ఎస్ పాలెం క్రీస్తులో నేను పంచుకుంటాను. ఒకవేళ దీనికి ఏమైనా విరుద్ధంగా ఒకవేళ ఉన్నట్లయితే, ఇదివరకు మేము అదే జగ్గ బ్రదర్ వచ్చి బ్రదర్ వాక్యం చెప్పడానికి ముందుకు ఏమంటాడంటే, తండ్రినే దేవుని ఆరాధించడానికి వచ్చిన నాతోటి ఆత్మీయ సహోదరులని పరిచయం చేస్తాడు. ఫీల్ అయిపోయింది, మాకు అది ఫీల్ అయిపోయింది. కాబట్టి ఆ మాటనే మేము మనసులో పెట్టుకున్నాము, కానీ ఆ ఆలోచన మాలో ఊరిపోయిందే కానీ ఇంకొకటి మాకు లేదండి. ఇంకొక ఆలోచన మాకు లేదు. అది మాకు ఫీడ్ అయిపోయింది. కాబట్టి ఆ మాటని ఆధారం చేసుకొని ఈ లేఖనాలన్నింటినీ కూడా, ఎందుకంటే అనుభవం కలిగిన వారు ముందుగా చెప్పారు కాబట్టి, మరి తండ్రిని ఆరాధించడానికి వచ్చామని చెప్పన్నారు కాబట్టి ఆ మాట ఈరోజు ఏం చేస్తున్నాము? దాన్ని మేము ఆలోచన చేసి అవునా అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడడము జరుగుతూ ఉంది. ఇది మన దేవుని యొక్క వాక్యం తెలియజేసేటువంటి మాట. ఈ విషయాల్ని, ఈ సంగతులను పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ సహోదరులకి మీకు అందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ. సోదరులు రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. We'll have a short break for 10 minutes. 10 నిమిషాల పాటు మనం విరామం తీసుకొని మనం మరలా కలుసుకోవాలి. Before that, I would like to tell you, if anyone has got any question from his talk, you can make a note of that, write it in a piece of paper, keep it for the afternoon session. There will be a question and answer session later on. ఒకవేళ సహోదరులు ఇప్పుడు ఇంతవరకు పంచుకున్నటువంటి వాక్యంలో సందేశంలో మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మీరు ఆ ప్రశ్నలు రాసి ఉంచుకున్నట్లయితే Any question, anybody? భోజనం లంచ్ సెషన్ అయిన తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్ ఉంటుంది. ఆ ప్రశ్నలు మీరు సందేహాలు Please write it and keep it for afternoon session. దయచేసి రాసి ఉంచుకోవాల్సిందిగా ప్రయత్నం Now, కోరుతున్నాను. tea and biscuits are there available. మనకు అల్పాహారాన్ని సిద్ధపరిచినారు. టీ I బిస్కెట్స్ think it ఉన్నాయి. would be better you all sit at the same place and we'll ask somebody to